మీరు అసలు ప్రిపేర్ అయ్యిరండి అని మీరు ప్రిపేర్ అయ్యిరండి అని హరీష్ రావు, ఇంతకీ ఎవరు ప్రిపేర్? నేను నిన్న హరీష్ రావు గారి ప్రెస్ మీట్ చూసి నిర్గాంతపోతున్నా. హరీష్ బ్రదర్, చాలాసార్లు ఎమ్మెల్యే గెలిచినావు, మరి నువ్వు కూడా ఇరిగేషన్ మంత్రిగా ఉన్నావు. మరి మీరు ప్రెస్ మీట్లో ఇరిగేషన్ మీద మాట్లాడేటప్పుడు ప్రిపేర్ అయ్యి రావాలమ్మా. ప్రిపేర్ కాకుండా వచ్చి ఏదో డాక్యుమెంట్ చూసి ఏదో ఆరోపణ చేసి ఏదో డిఫేమ్ చేయడం ఇది సరైన విషయం కాదని హితో పలుకుతున్నా. మీరు నిన్న మాట్లాడిన విషయాల్లో మీరు ఏం డాక్యుమెంట్ చూపెట్టినరు? ముందు ఈ డాక్యుమెంట్ చూపెట్టినరు. ఇది ఎప్పుడు డాక్యుమెంటు? జూలై 25. ఇందులో ఇది ఏం డాక్యుమెంటు? సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్లో 12 డైరెక్టరేట్లు ఉంటాయి. ఒక డైరెక్టరేట్ ఇంకో డైరెక్టరేట్ రాసిన ఇంటర్నల్ కమ్యూనికేషన్. దీనికి ఏమీ సార్థకత లేదు, నో సాంక్టిటీ ఫర్ ఇట్. సిడబ్ల్యూసి యాజ్ ఎ హోల్, సెంట్రల్ వాటర్ కమిషన్ విచ్ ఇస్ ది అపెక్స్ బాడీ ఫర్ వాటర్ ఇన్ దిస్ కంట్రీ, వాళ్ళు మాకేం రాశారంటే ఇది 4th December 2025. ఓకే, ఏం రాశారు? యాజ్ ఆన్ డేట్ no in principle consent has been given to pre-feasibility report also. Pre-feasibility report ki consent ఇచ్చిన తర్వాత డిపిఆర్ సబ్మిట్ చేయాలి, డిపిఆర్ అప్రూవల్ తర్వాత ప్రాజెక్ట్ అప్రూవల్. ఇందులో చాలా స్పష్టంగా సిడబ్ల్యూసి has very clearly stated మనకి మేము కన్సెంట్ ఇవ్వలేదు. దేనికి? ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్కి ఇవ్వలేదు. దాని తర్వాత స్పష్టంగా ఈ రెండో పేజీలో మీరు డిపిఆర్ తయారు చేయడానికి కూడా మేము అనుమతి ఇవ్వలేదు అని స్పష్టంగా తెలియజేశారు. ఇది 4th December. దిస్ ఈజ్ సైన్డ్ బై మిస్టర్ నీరజ్ కుమార్ శర్మ, సెంట్రల్ వాటర్ కమిషన్. ఓకే, సెంట్రల్ వాటర్ కమిషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. మరి అదేవిధంగా యాజ్ అన్ ఎడిషనల్ ప్రికాషన్ మేము డిసెంబర్ 2వ వారంలో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసి ఆ డిపిఆర్ ప్రిపరేషన్కి ఆ ప్రాజెక్ట్కి స్టే ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టులో కూడా రిట్ పిటిషన్ వేయడం జరిగింది. మేము ఆ రిట్ పిటిషన్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు క్రిస్మస్ న్యూ ఇయర్ సెలవులు వచ్చినాయి. ఫస్ట్ వర్కింగ్ డే ఈజ్ 5th January. 5th January రోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కోర్టులో ఐటమ్ నెంబర్ 11గా మా రిట్ పిటిషన్ అగేన్స్ట్ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ ఈజ్ లిస్టెడ్ బిఫోర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా.